Sir, at last we have a few questions from our students. Okay? Sir, how many doctors suffer from mental health problems? Do psychiatrists with psychiatric problems themselves get consulted? This is a very good question. Uh, you డాక్టర్స్ అండ్ సైకాట్రిస్ట్ దానికి ముందు వాళ్ళు ఎవరు? Normal, like ఎంబీబీఎస్ normal. స్టూడెంట్స్. Yes. దానికి ముందు ఎవరు? వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. దానికి ముందు వాళ్ళు 10th స్టూడెంట్స్. దానికి ముందు ఎలిమెంటరీ. దానికి ముందు మదర్ అండ్ ఫాదర్కి పుట్టినవారు. సో దే ఆర్ జనరలీ అందరు హ్యూమన్స్ ఎలా ఉన్నారో అలాగే వచ్చారు వాళ్ళు. సో దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. దే ఆల్సో హ్యావ్ బ్రెయిన్స్. ఓన్లీ వాళ్ళకి ఎక్స్ట్రా ఏముందంటే డిగ్రీ ఉంది, ఎంబీబీఎస్ ఎండి డిగ్రీ. సో ఎంబీబీఎస్ ఎండి డిగ్రీ అనేది డిప్రెషన్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వదు. సో వాళ్ళకి నార్మల్ బ్రెయిన్స్ కాబట్టి వాళ్ళకి డిప్రెషన్ అండ్ ఎనీ అదర్ సైకాట్రిక్ డిసార్డర్, స్కిజోఫ్రీనియా కానీ, ఏడిహెచ్డి కానీ, యాంగ్జైటీ కానీ, ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్ కానీ, ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. బీయింగ్ ఏ డాక్టర్ ఆర్ బీయింగ్ ఏ సైకాట్రిస్ట్ అది ఒక మానసిక జబ్బులకు కంచుకోట కాదు. So nothing different from. నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మామూలు జనాలకు ఎట్లా వస్తాయో అందరికీ అలాగే వస్తాయి. Yes. Sir, second question, sir. Once a psychiatric patient is lifelong a psychiatric patient. Is this correct? That is wrong. See, ఇక్కడ 2 things ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సైకాట్రీ పేషెంట్ ఒక సైకాట్రీ డిజార్డర్తో వచ్చాడు, యాంగ్జైటీ డిజార్డర్తో వచ్చాడు, కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ చేశారు. మనకి లిప్స్ అంటే యాంగ్జైటీ ఉంది, లిప్స్లో ఎక్స్పోజ్ చేసి కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేశారు. ఇంకా ఆ తర్వాత లిఫ్ట్లు ఎక్కడ మామూలుగా ఎక్కి మామూలుగా పని చేసుకుంటున్నాడు. నో ఈజ్ నో లాంగర్ సైకాట్రీ పేషెంట్. డిప్రెషన్కి వస్తాడు, ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. ట్రీట్మెంట్ తగ్గిపోయిన తర్వాత తన వర్క్లో తను చేసుకుంటున్నాడు. సో ఇక్కడ 2-3 ఆస్పెక్ట్స్ వస్తాయన్నమాట. సోషల్, బయోలాజికల్, ఆక్యుపేషనల్ లైఫ్. సో ఈ 3 చేసుకుంటున్నప్పుడు ఈ 3 బాగా చేస్తున్నప్పుడు సైకాట్రీ పేషెంట్ అవ్వడు కదా. మీరు రెండిటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. పేషెంట్ అనే వర్డ్కి, మందులు వాడే అనే వర్డ్కి. సో కొన్ని జబ్బుల్లో, స్కిజోఫ్రీనియా అటువంటి జబ్బుల్లో చాలా కాలం మందులు వాడాల్సి వస్తుంది. బట్ వాళ్ళు మందులు వాడుతున్నా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళు పేషెంట్ ఎందుకు అవుతారు? మళ్ళీ మందులు వాడుతున్నారు అంతే. సో వన్స్ సైకాట్రిక్ పేషెంట్ ఈజ్ నాట్ సైకాట్రిక్ పేషెంట్. Sir, third question. Psychiatric terms have become a part of casual conversation. Is it because of awareness or something else? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవేర్నెస్, బట్ రాంగ్ అవేర్నెస్. అంటే జస్ట్ దే మూవీస్లో కానీ, లేకపోతే కొన్ని మూవీస్లో ఏదో ఒక డెఫినేషన్ చెప్తారు, నాకు గుర్తు రావడంలే. కానీ సైకాట్రిస్ట్గా నేను కూర్చొని ఆ మూవీ చూస్తుంటే చాలా ఆక్వర్డ్గా ఉంది ఆ డెఫినేషను. సో అటువంటి డెఫినేషన్స్ మీడియా, న్యూస్ పేపర్, అజంప్షన్స్, వాళ్ళ ఓన్ అజంప్షన్స్, అంటే వాళ్ళు ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ని అడిగి ఇది ఎలా పెట్టాలి అని లేకుండా వాళ్ళ అజంప్షన్స్ ప్రకారం వాళ్ళు పెట్టుకొని పోవడం వల్ల ఈ టర్మ్స్ కామన్గా వాడుతున్నారు. డిప్రెషన్ని సాడ్నెస్కి ఈక్వల్గా వాడుతున్నారు. బట్ సైకోసిస్, డెల్యూజన్, హాలుసినేషన్ అన్న వర్డ్స్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో వాడుకుంటున్నారు. Sir, fourth question. What is the students related, sir? What is the best time to study? Is it early morning or late night? సో వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, నేను లేట్ నైట్ చదివేవాడిని. లైక్ మై స్టడీ యూస్ టు స్టార్ట్ ఆఫ్టర్ డిన్నర్ at 8 o'clock and stretch up to 2 o'clock. How did that benefit me అనేది నేను చెప్పలేను.
అది నాకు ఎలా బెనిఫిట్ అయ్యిందని చెప్పలేదు, ఎందుకంటే అది చాలా రోజులు అయిపోయింది, అది ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చిందో మర్చిపోయింది. బట్ రీసెంట్గా నేను కొత్త హ్యాబిట్ తీసుకున్నాను. నేను 3 కానీ 4 కానీ లేచేసి ఏదైనా ప్రజెంటేషన్ కానీ ఏదైనా చదవాల్సి కానీ అవి చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు జరుగుతుంది కూడా నాకు గుర్తుంది. సో దీని ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ ఉంది మార్నింగ్ లేచి చేస్తుంటే. సో ఓ మంచి కాఫీ కలుపుకొని కూర్చొని కంప్యూటర్ మీద ఇది ప్రజెంటేషన్ చేస్తుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ టైంలో స్పామ్ కాల్స్ రావు, ఆ టైంలో మెసేజ్ చేయడానికి ఎవరు ఉండరు, అందరూ పడుకో ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఉండదు, సౌండ్స్ ఉండవు. సో హ్యాపీగా మార్నింగ్ చదవడం బెస్ట్. అండ్ నైట్ ఎర్లీ నైట్ 8:30, 8 కల్లా పడుకుండిపోయి మార్నింగ్ లేచి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసి కొద్దిగా స్వెట్ ఆన్ వేసి స్నానం చేసి కూర్చొని చదువుకుంటే ఇట్ విల్ బి బెటర్ అని మై ఒపీనియన్. బట్ ఈచ్ ఇండివిజువల్ షుడ్ తనకు ఫిట్ అయ్యే మార్గం చూసుకోవాలి. మై ఒపీనియన్ ఈస్ ఎర్లీ మార్నింగ్. So last question, name some effective stress coping mechanisms according to you, which are effective. నాకు తెలిసిన వెరీ ఎఫెక్టివ్ స్ట్రెస్ కోపింగ్ మెకానిజం ఇస్ లాంగ్ రన్. సో ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తే 10, 15, 18, 20 కిలోమీటర్స్ రన్ వెళ్ళిపోతూ ఉంటాను సాంగ్స్ పెట్టుకొని. అండ్ అనదర్ స్ట్రెస్ కోపింగ్ మెకానిజం ఈజ్ ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని వింటుంటాను. ఇంకా లేదు అంటే ఏదో ఒకటి కుక్ చేయడము, అది రీసెంట్గా అయింది. ఈ మధ్య రిలీజియస్ అయ్యాను, ఎక్కువ ప్రేయర్. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో స్ట్రెస్ కోపింగ్ మెకానిజం. సో నాకు హస్క్ వేసే ఛాన్స్ ఉండదు కదా, బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. హస్క్ అంటే తెలుసు కదా, పనికిరాని మాటలు కూర్చొని అందరం. సో మీకు ఉంటుంది కాబట్టి మీకు అదొక స్ట్రెస్ కోపింగ్ మెకానిజం. ఒక కామన్ కార్నర్లో ఆ ఫోన్లు అన్ని రూమ్లో పెట్టేసి వచ్చి కూర్చొని జోక్స్ చేసుకుంటూ ఒకరితో ఒకరి మీద కామెడీ చేసుకుంటూ. కామెడీ ఎలా ఉండాలంటే హర్ట్ చేసేట్టుగా ఉండకూడదు, బుల్లీ చేసేట్టుగా ఉండకూడదు, సాఫ్ట్ కామెడీ చేసుకుంటూ ఏదైనా యాక్ట్స్, ప్లేస్, డ్యాన్స్ విత్ ఇన్ ద డిసిప్లిన్, బట్ షుడ్ గివ్ హ్యాపీనెస్. సార్ మీరు చెప్పినట్టే లైక్ బడ్డీ కాన్సెప్ట్ అని, అంటే ఫ్రెండ్స్ అంతా అందరూ కలిసి సోషల్ ఇంటరాక్షన్, అందరూ ఇంటరాక్ట్ అయ్యి కొద్దిగా టైం స్పెండ్ చేయడం, ఇది కూడా ఒక ఎఫెక్టివ్ వే లాగా అందరూ. బడ్డీ కాన్సెప్ట్ అనేది యూఎస్లో డెవలప్ అయింది. బడ్డీ కాన్సెప్ట్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్ అనుకో, ఐఎమ్ డిప్రెస్డ్, నేను నీకు చెప్పగలగాలి, నాకు అంత నమ్మకం ఉండాలి. నేను నీకు చెప్తే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు తప్ప నన్ను అదేమంటారు యాక్చువల్ వర్డ్ క్రిటిసైజ్ చేయడం కానీ, తమాష్ చేయడం కానీ, కమెంట్ చేయడం కానీ లేకుండా, అరే వరీ కావద్దురా, ఇప్పుడు డిప్రెషన్గా ఉంది కదా, ఇప్పుడు 8 అయింది, మేడం ఉండరు, రేపు మార్నింగ్ వెళ్దాము, సంఘమిత్ర మేడం ఉంటారు అని, లేకపోతే వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర, మనం ఒక ఎస్ఆర్ ఉంటారు, పోయి మాట్లాడేస్తాము, నువ్వు వరీ కావు. ఆ టైప్ ఆఫ్ ఒక బడ్డీ ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. తన డిప్రెషన్ కానీ, తన యాంగ్జైటీ కానీ, తన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, తన హెల్త్ ఇష్యూస్ కానీ, తన డెసిషన్ మేకింగ్ కానీ, ఆ క్లోజ్ బడ్డీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. దే ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. మదర్ అండ్ ఫాదర్ ఎట్లంటే ఎసెన్షియల్ పార్ట్, మనకు 3 to 4 బడ్డీస్ ఉండడం, క్లోజ్ బడ్డీస్ ఉండడం ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ పార్ట్. Yes, sir. That helps us a lot, sir. Like the students who stays in hostel, వాళ్ళకి పేరెంట్స్ చాలా దూరంలో ఉంటారు, ఇంకా హాస్టల్లో ఉంటారు కాబట్టి ఇంకా ఫ్రెండ్సే లైక్ మోటివేషన్ కానీ హెల్ప్ కానీ వాళ్ళే మొత్తం ఉంటారు. సార్ లైక్ టేకింగ్ దిస్ పాడ్కాస్ట్ యాజ్ ఆపర్చునిటీ, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ మెసేజ్ టు ద పబ్లిక్, యూ కెన్. See, one thing I want to give a very clear and correct message, not to the public, but to the AIMS students. And if public want to use, you can use it. Don't use substances like alcohol, smoking,
cannabis, or any other substance. The happiness they give is only for first few days. They are under your control for few days. After that, you are under their control for lifelong. And second message is sleep is very important. Don't disturb sleep. Third message, physical activity is also very important. Fourth message, be friendly, do not bully, do not criticize in a harmful way, and be cordial with your classmates, juniors, and seniors, and take the help of your professors and assistant professors whenever you have a problem. We are there to help you. Thank you for your sparing out your valuable time and providing your wisdom and insights for us. Thanks. Thank you. You have done a nice job by doing the podcast. Thank you. So that ends the first podcast series from us. Thank you.